విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అనగా మనం ఎవరినైతే నమ్ముతున్నామో, ఎవరినైతే విశ్వాసం చూపుతున్నామో వారి మీద ఆధారపడడం. ఎవరినైతే విశ్వసిస్తున్నామో వారి మీద ఆధారపడడం. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయండి విశ్వాసానికి. దీనికి బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటంటే, సంపూర్ణ అర్థం ఏంటంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అంటే చెప్తున్నాడండి. విశ్వాసం అంటే ఏంటంటే, మనం దేన్నైతే నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షిస్తుదానికి అది నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువై ఉన్నది. అదృశ్యము అంటే కంటికి కనబడనది. దేవుడు కంటికి కనబడుతున్నాడా? కంటికి కనబడడం లేదండి. దేవుడు కంటికి కనబడడు. పరలోకం కంటికి కనబడదు. పాతాళం లేదా నరకం కంటికి కనబడదు. అంటే మనం కలిగి ఉన్న విశ్వాసము ఏదో ఒక దాని మీద, మనకు కంటికి కనబడే దాని మీద చూసి నమ్మట్లేదు అనమాట అండి. అంటే అందుకనే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాట వ్రాయబడిందండి. అంటే విశ్వాసం విషయంలో నిర్వచనాన్ని మనం చూసాం. ఏంటంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. దేన్నైతే నిరీక్షిస్తున్నామో, పరలోకము ఉన్నదని, మనల్ని రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి వస్తారని, మరలా ఆయనతో పాటు మనల్ని తీసుకువెళ్తారని, పరలోకంలో మనల్ని చేరుస్తారని ఏదైతే నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణకు ఆధారమే విశ్వాసం. అందుకని విశ్వాసం అనేది ఒక నమ్మకం అండి. మనిషి పైన మరొక మనిషికి, లేకపోతే ఒక స్నేహితులకి మధ్య ఉండేది విశ్వాసము, భార్య భర్తల మధ్య ఉండేది విశ్వాసము, కుటుంబ బాంధవుల మధ్య ఉండేది విశ్వాసం. అప్పుడు ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మనము బ్రేక్ చేస్తామో ఆ బంధుత్వాలు అనేవి తెగిపోతాయండి. అంటే మన జీవితం అంతా విశ్వాసం మీదే ఆధారపడి ఉందండి. భూమి లయం కాదు, అదొక విశ్వాసం. మనం బ్రతుకుతాము కూడా, అదొక విశ్వాసం. ఏ రోగం రాదు, నమ్ముతున్నాం. నాకు ఏ యాక్సిడెంట్ జరగదు, నమ్ముతున్నాం. ఇలాగా మన బ్రతుకంతా కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉందండి. భార్యను నమ్ముతాం, భర్త నమ్ముతుంది, భార్య భర్తను నమ్ముతుంది. ఇలాగా స్నేహితుల మధ్య ఉండేది విశ్వాసం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి. కానీ ఇప్పుడు చెబుతున్నటువంటి మనం నేర్చుకుంటున్న విశ్వాసం మనుషుల మధ్య ఉండే విశ్వాసం కాదండి. అంటే ఇంకా లోతుగా చెప్పుకోవాలంటే జంతువుల మధ్య కూడా విశ్వాసం ఉంటుందండి, పక్షుల మధ్య కూడా విశ్వాసం ఉంటుందండి. తోటి జంతువు అపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు విశ్వాసం చూపించి కాపాడుతుందండి. ఇలాగ విశ్వాసం అనేది ఈ భూమంతటి మీద కమ్ముకొని ఉందండి. అయితే ఈ మానవుల మధ్య ఉన్న విశ్వాసాలకును దేవునికి మానవునికి మధ్య ఉన్న విశ్వాసానికి చాలా తేడా ఉందండి. ఇది చాలా బలమైన విశ్వాసం కావాలండి. దేవునికి మానవునికి మధ్య ఉండే విశ్వాసం ఏదో నామకార్థ విశ్వాసంగా ఉంటే కుదరదండి. దేవునికి మానవునికి మధ్య ఏర్పడే ఆ బంధం, ఆ నమ్మకం, అది ఏదో అల్పంగా ఉంటే కుదరదన్నమాట అండి. విశ్వాసం అనేది చాలా బలమైనదిగా ఉండాలి. దేవునికి మానవునికి మధ్య ఏర్పడే విశ్వాసం అనేది చాలా దృఢంగా ఉండాలి. అందుకని
హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు ఓ మాట చెబుతారు. 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని. మరలా నేను చదువుతాను చూడండి, మీరందరూ వినండి. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అంటే, సహోదరులారా మీరందరూ జీవము గల దేవుణ్ణి నమ్ముచున్నారు. మీరందరూ దేవుని నమ్ముచున్నారు అని అంటే దేవునికి మానవునికి మధ్య ఒకటి ఉంది. ఏంటది? విశ్వాసం. అప్పుడు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను అని అన్నమాట. ఒక క్రైస్తవునికి, దేవుణ్ణి విశ్వసించిన వారికి విశ్వాసము లేకపోతే దుష్ట హృదయం ఏర్పడద్దు అన్నమాట అండి. ఒకవేళ విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే విశ్వాసము లేకపోతే మానవునిలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణం ఏంటంట? దుష్ట హృదయం ఏర్పడిపోద్దటండి. అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం విశ్వాసంలోనే ఉన్నామా? ఒకవేళ విశ్వాసంలో ఉంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? పౌలు ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారో చూడండి. ఏమండి, మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయనను శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని చెప్పాను గనుక. చాలండి. అంటే జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయము కమ్ముకుంటుంది. కాబట్టి మీ హృదయములను కఠినపరుచుకోవద్దు అనే మాటని ఇక్కడ మనం చూడడం జరిగిందండి. విశ్వాసము గురించి పౌలు గారు చెబుతూ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో ఓ మాట వ్రాయబడిందండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, వేలు చూపును వలన గాక విశ్వాసము మూలననే నడుచుకొనుచున్నాము. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే, హెబ్రీ పత్రికలోనేమో మీలో విశ్వాసము లేని దుష్ట హృదయము ఏర్పడద్దేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే విశ్వాసం లేకపోతే ఒక మానవుణ్ణి పట్టుకునేది ఏంటంట? దుష్ట హృదయం అన్నమాట. ఇంకో ప్రశ్న ఏంటంటే, లేకపోతే ఇంకొక హెచ్చరిక ఏంటంటే, మేము వేలు చూపును బట్టి విశ్వసించట్లేదు, మేము వేలు చూపును బట్టి నడుచుకోవడం లేదు, మేము విశ్వాసముని చేతనే మేము క్రీస్తులో నడుస్తున్నాము. మాకున్న విశ్వాసం ఎటువంటిదంటే, ఒకరు వేలు పెట్టి చూపుతున్న దాన్ని బట్టి మేము విశ్వసించట్లేదు. వేలు చూపుని బట్టి అంటే ఏంటంటే, ఒక ప్లేస్, ఒక స్థలాన్ని సూచించేది వేలు చూపు కదండి. వేలు పెట్టి చూపిస్తున్నాము అని అంటే కనుక, ఫలానా చోట ఏదో ఉంది నమ్మండి, ఫలానా చోట ఏదో ఉంది నమ్మండి, ఫలానా చోట ఏదో జరుగుతుంది నమ్మండి, ఫలానా చోట ఏదో శక్తి ఉంది నమ్మండి, విశ్వసించండి అని చెప్పడం వేలు చూపండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫలానా చోట దేవుడు ఉన్నాడు అని అన్నాను అని అంటే, మీరందరూ నేను చెప్పిన స్థలానికి వెళ్తారు తప్ప మీ హృదయంలో విశ్వసించి వెళ్ళరండి. నేను చూపించిన స్థలానికి వెళ్తారు, నన్ను బట్టి మీరు వెళ్తారు, విశ్వాసాన్ని బట్టి మీరు వెళ్ళరండి. నేను చెప్పాను గనక, నేను వెళ్ళమన్నాను గనక నా మాట మీద మీరు వెళ్తారే తప్ప నిజంగా మీ హృదయంలో కలిగిన విశ్వాసము కాదు. వేలు చూపుని బట్టి కాదు, కానీ మా విశ్వాసాన్ని బట్టి మేము నడుస్తూ ఉన్నాం అనే మాట కనబడద్దండి. ఇంకో చోట పేతురు గారు అంటారు, ఇదిగో విశ్వాసం మీదనే మనం ప్రతి
లక్షణాన్ని కట్టుకుంటున్నాము. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉంటుంది. అది మీరు చదవద్దు, సమయం సరిపోదు. అక్కడ ఏం రాయబడిందంటే, ఏమండి, ఒకదాని మీద ఒకటి అమర్చుకొనుడి. విశ్వాసం మీద సద్గుణం అమర్చుకోండి, సద్గుణం మీద జ్ఞానాన్ని అమర్చుకోండి, జ్ఞానం మీద ఆశా నిగ్రహం అనేది అమర్చుకోండి, ఆశా నిగ్రహం మీద సహనమును అమర్చుకోండి, సహనం మీద భక్తిని అమర్చుకోండి, భక్తి మీద సహోదర ప్రేమను అమర్చుకోండి, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అన్నాడు. దయ, సహోదర ప్రేమ, ఆశా నిగ్రహము, భక్తి, ఏమండి, సద్గుణము, ఇవన్నీ వేటి మీద కట్టబడాలి? విశ్వాసం అనేది లేకపోతే ఇవన్నీ కట్టడానికి కుదరదండి. నీ హృదయంలో విశ్వాసం లేకపోతే, దేవుని మీద ఆధారపడే ఆ స్వభావం, దేవుణ్ణి నమ్మే ఆ స్వభావం, దేవుణ్ణి పూర్తిగా విశ్వసించే ఆ గుణం లేకపోతే, ఆ మెట్టు, మొదటి మెట్టు నీకు లేకపోతే కనమా మెట్లన్నీ నీ జీవితంలో లేవు. కనుక జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసం అనేది చాలా విలువైందండి. విశ్వాసం అనేది చాలా విలువైందండి. దేవుణ్ణి నమ్మడం, దేవునిపై ఆధారపడడం, దేవుణ్ణి ఆశ్రయించటం. అంటే దానికి బాగా దగ్గర సంబంధమైంది ఒక ఉదాహరణ చెప్తానండి. నయాగరా ఫాల్స్ మీద, నయాగరా వాటర్ ఫాల్స్ ఉంటాయండి అమెరికాలో. నయాగరా అనే ఎత్తైన ప్రదేశం నుండి జలపాతాలు పడతాయి. అక్కడ చాలా చాలా ఏళ్ల క్రితం నుండి ఒకటి రూప్ వాక్ జరుగుతుందండి. తాడు మీద నడుస్తారండి. ఆ అటువైపు గట్టు నుండి ఇటువైపు గట్టుకి ఒక బలమైన తాడు వేసి దాని మీద ఒక కర్ర పట్టుకుని నడుస్తారండి. దాని మీద సైకిలు త్రొక్కుతారండి. దాని మీద ఒక ఆయన టేబుల్ పెట్టుకుని టిఫిన్ చేశాడండి. చాలా లోతండి, చాలా లోతు. పడితే మనిషి కనబడ్డండి, చచ్చిపోతాడండి, అంత లోతండి. అప్పుడు ఒక ఆయన ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయాడటండి. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయాడటండి. వెళ్ళిపోయి మరలా వచ్చేసాడటండి. అప్పుడు వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారటండి. వెరీ గుడ్, వెల్ డన్, నువ్వు చాలా గ్రేట్ అని చప్పట్లు కొడుతున్నారు, అభినందిస్తున్నారటండి. నేను మరలా వెళ్ళొచ్చేయగలనా అని అడిగాడటండి. సూపర్, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళొచ్చేయగలవు, నీకు ఆ సామర్థ్యం ఉంది, నీకు ఆ శక్తి ఉంది, నువ్వు చిటికలో ఆ పని చేసేయగలవు, నమ్ముతున్నారా అన్నాడట. నమ్ముతున్నాను అన్నాడండి. అయితే మీలో ఎవరైనా నా దగ్గరకు వస్తారా, నేను మిమ్మల్ని ఎత్తుకుని నడుస్తాను అని అన్నాడండి. మీరు నాతో పాటు రండి, మిమ్మల్ని నా మెల్ల మీద ఎక్కించుకొని ఈ చివరి నుంచి ఈ వైపు నుంచి ఆ వైపుకి నడుస్తాను అని అడిగాడటండి. అప్పుడు వరకు చప్పట్లు కొట్టిన వాళ్ళు, అప్పుడు వరకు శబాస్ అన్నవాళ్ళు, నువ్వు ఏదైనా చేయగలవు వెళ్ళిపో అన్నవాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళు ప్రాణం మీదకి వచ్చిందో, వాళ్ళు దిగవలసినటువంటి సమయం వచ్చిందో, ఏమన్నారంటే, బలెటోడివే, వెళ్తే నువ్వు వెళ్ళి మేము రామన్నారండి. ఊరుకో, భలే చెప్తున్నావు, మమ్మల్ని రమ్మంటావు ఏంటి? మరి నమ్మావు, చప్పట్లు కొట్టావు, నువ్వు సమర్థుడు అని అంగీకరించావు, కేకలు వేసావు. అప్పుడు ఒక చిన్న అబ్బాయి వచ్చాడటండి. నేను వస్తాను, నన్ను ఎక్కించుకుని మెల్ల మీదని. ఒక చిన్నపిల్లడు వచ్చాడటండి. ఆ చిన్నపిల్లడు ఆ మెల్ల మీద ఎక్కుతుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, రే బాబు, నాన్న నువ్వు చిన్నోడు, నీకు తెలీదు, నువ్వు వెళ్ళొద్దు, మీ అమ్మ నాన్న లేరి, మీ అమ్మ నాన్నని పిలు, అలా చెప్పకుండా ఎక్కేస్తున్నావేమో, అయ్యో తప్పు, అలా చేయకు, నువ్వు దిగు అన్నారట. మీ నాన్నేడి? ఆయనే మా నాన్న, నన్ను ఎక్కించుకున్నవాడే మా నాన్న. ఒక తండ్రి మీద కుమారుడికున్న నమ్మకం చూడండి. తన తండ్రి సామర్థ్యత, తన తండ్రి శక్తి, తన తండ్రి యొక్క ఆ బలం, నన్ను అటువైపుకు తీసుకువెళ్ళగలడనే ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆయన మీద ఆధారపడిపోవడం చూడండి ఎంత గొప్ప సంగతం. అంటే
తన తండ్రిని దగ్గరుండి చూశాడు. తన తండ్రి చేసే ప్రతి ప్రయత్నాన్ని కళ్ళారా చూశాడు. అందుకని తన తండ్రి పైన అతనుకున్న నమ్మకం చాలా గొప్పదండి. అందుకు సాహసం చేశాడు. తన తండ్రి మెల్ల మీద ఎక్కాడండి. తన తండ్రి ఇటువైపు నుంచి అటువైపు తీసుకెళ్ళాడు, అటువైపు నుంచి ఇటువైపు తీసుకొచ్చేసాడు. ఏంటి ఆ కుమారుల్లో ఉన్నదేంటి, తన కొడుకులో ఉన్నదేంటి, అక్కడున్న జనాల మధ్యలో ఉన్నదేంటి? అక్కడున్న జనాల మధ్యలో ఆ వ్యక్తి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. తన కొడుకుకి తన మీద పూర్తి నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. క్రైస్తవ్యానికి దేవునికి మధ్య అక్కడున్న జనాలు ఉన్నారు చూసారా, ఆ విశ్వాసం ఉంది. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న విశ్వాసం ఎటువంటిది అంటే జరుగుతుందా జరగదా, దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు నాకు 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 సహాయం చేస్తాడా చేయడా, నా ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడా, నన్ను బాగు చేస్తాడా బాగు చేయడా, నన్ను రక్షిస్తాడా రక్షించడా, నన్ను కాపాడతాడా కాపాడ్డా, నా కుటుంబాన్ని బలపరుస్తాడా బలపరచడా అనే అల్ప విశ్వాసములో ఉండిపోయాం. కానీ తన కుమారుడు నమ్మినట్లుగా మనం నమ్మగలిగితే, దేవుణ్ణి మనం విశ్వసించగలిగితే, మన దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడండి. కానీ మన విశ్వాసం ఎటువంటి విశ్వాసం అయిపోయిందంటే అల్ప విశ్వాసం అయిపోయింది, అవిశ్వాసం అయిపోయింది, అవిశ్వాసం అయిపోయింది, అల్ప విశ్వాసము అయిపోయింది. ఆఖరికి విశ్వాసము లేని స్థితిలోకి మనము వెళ్ళిపోతున్నాము. మరి ఎలా విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసాన్ని ఎలా సంపాదించాలి? విశ్వాసాన్ని ఎలా సంపాదించాలి? కంటికి కనిపించని దేవుణ్ణి, కంటికి కనిపించని ఆ యొక్క ప్రభువుని మనం ఎలా నమ్మగలం? పూర్తిగా ఆయన మీద ఎలా ఆధారపడగలం? పూర్తిగా ఆయన్ని ఎలా విశ్వసించగలం? ఎలా విశ్వసించగలం? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టరు నాకు ఆపరేషన్ చేయాలి. ఆ డాక్టరు ఇంజక్షన్ చేయడమే సరిగ్గా రాదని వినపడింది నాకు. అప్పుడు ఆపరేషన్ చేయించుకోగలనండి? నాకు ఆపరేషన్ చేయాలి. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, బోర్డు ఉంది చూశాను. కానీ ఎవరో మాట్లాడుకుంటున్నారు, అయిపోయి ఆయన ఇంజక్షన్ సరిగ్గా చేయడు, ఆయన ఇంజక్షన్ చేస్తే ఇంత వాసిపోయింది అన్నారు, సెప్టిక్ అయిపోయింది అన్నారు. కానీ నేను చాలా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలి ఆయన చేత. ధైర్యం చేసి వెళ్ళగలనండి? నాకు ఆపరేషన్ చేస్తాడని నమ్మగలనండి? డాక్టర్ చదువుకున్నాడు. కానీ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన బాగా చేస్తాడు, మంచి అనుభవం ఉన్నవాడు, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ చదువుకున్నాడు, అనుభవజ్ఞుడు, విదేశాల్లో చదువుకున్నాడు అని మనం ఎప్పుడైతే వింటామో, లేకపోతే మేము ఆయన చేతుల మీదుగా మేము ఆపరేషన్ చేయించుకుని చాలా హ్యాపీగా ఉన్నామని విన్నామో, కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం కదండి. కళ్ళు మూసుకుని వెళ్ళిపోతామండి. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా, ఎంత పెద్ద వైద్యమైనా ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతామండి. ఎందుకనంటే మనం విన్నాం ఆయన గురించి, ఆయన మంచి వైద్యం చేస్తాడని, మంచి ఆపరేషన్ చేస్తాడని, అతడు అనుభవజ్ఞుడని, బాగా చదువుకున్నవాడని, చాలామందిని కూడా ఆయన బాగు చేశాడని విన్నాం. అందుకేమొచ్చింది? నమ్మకం వచ్చింది. అందుకనే వినుట వలన విశ్వాసము కలుగు. ఇప్పుడు దేవుని పైన విశ్వాసం కలగాలి అని అంటే, దేవుని పైన పూర్తి నమ్మకం రావాలి అని అంటే, దేవుని పైన పూర్తిగా ఆధారపడాలి అని అంటే, మన ప్రతి అవసరతం దేవుని ద్వారా తీర్చబడతాదని మనము విశ్వసించాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని మనం ఏం చెయ్యాలండి? వినాలండి. మనం వినడం లేదండి. దేవుని గొప్పతనాన్ని వినడం లేదండి. దేవుని యొక్క ఖ్యాతిని, దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వినడం లేదు. వింటే విశ్వాసము కలుగుతుంది. రోమపత్రిక 10:17 ఆ మాట ఉందండి.
కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చాలండి. ఆ మాట ఎవరిని గూర్చిదై ఉండాలి? క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. దేవుని గూర్చిన మాట మనం వింటే, ఒక డాక్టర్ గురించి నువ్వు విన్నావు గనక నీవు నీ అనారోగ్య పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్తావు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆత్మీయ బ్రతుకులో దేవుని పైన విశ్వాసము, దేవుని పైన నమ్మకం రావాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి రావాలి. క్రీస్తుని గూర్చినటువంటి మాటలు వినాలి. విన్నప్పుడు నీలో బలమైన విశ్వాసము ఏర్పడుతుంది. చాలామందికి వారి ప్రార్థనల మీద వాళ్ళకి నమ్మకం ఉండదండి. చాలామంది వారి ప్రార్థనల మీద వారికి నమ్మకం ఉండడం లేదండి. వారి విశ్వాస జీవితం మీదే వారికి నమ్మకం లేదండి. అసలు నేను విశ్వాసంలో ఉన్నానా అనే అనుమానమే ఉందండి. మెయిన్ అసలు నేను విశ్వాసంలో ఉన్నానా లేదా అనే డౌటే ఉండిపోయిందండి మనుషుల్లో. విశ్వాసం మనుషుల్లో ఏ స్థాయిలో ఉందో తెలియదండి. విశ్వాసం మొలకెత్తుతుందా? విశ్వాసం ఆ విత్తనంలాగే ఉండిపోయిందా? విశ్వాసం ఎదుగుతుందా? వృక్షమయ్యిందా? ఫలాలు కాస్తుందా? ఇవి ఎవరికి తెలియదండి. విశ్వాసం ఒక విత్తనంగానే ఉండిపోకూడదండి. ఆ విత్తనము విత్తబడిన తర్వాత అది ఫలించాలి. ఫలించి కొమ్మవ్వాలి, కొమ్మగా వృక్షమవ్వాలి, వృక్షమైన తర్వాత ఫలించే స్థాయికి వెళ్ళాలండి. ఏంటి విత్తనం? వాక్యం అనే మాట నీ హృదయంలో పడినప్పుడు, ఆ విశ్వాస బీజం నీలో పడినప్పుడు విశ్వాస స్థాయి పెరిగిపోవాలండి. అప్పుడు విశ్వాస స్థాయి ఏ లెవెల్లో ఉంటుందంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొన్ని సంగతులు మీతో చెప్పాను. ఏంటనంటే విశ్వాసం గురించి మీకు కొన్ని మాటలు చెప్పాను. పౌలు అన్నాడు, విశ్వాసం లేకపోతే మీలో దుష్ట హృదయం వచ్చేస్తుంది అన్నాడు. పౌలు అన్నాడు, మేము వేలు చూపును బట్టి మేము విశ్వసించట్లేదు కానీ, లేకపోతే మా విశ్వాసాన్ని బట్టి మేము నడుచుకొనుచున్నామని పౌలు అన్నాడండి. అంటే ఈ మాట ఎందుకు రాయబడింది అంటే, ఆనాడు అబద్ధ బోధకులు వచ్చి వారి విశ్వాసాన్ని గలిబిలి చేసేసారండి. ఇప్పుడు కూడా సాతానుడు గలిబిలి చేసేసాడండి. పలానా చోట ఏదో ఉంది, పలానా చోట ఏదో జరుగుతుందని గలిబిలి చేసేసాడండి. వారి విశ్వాసం మీద వారిని ఆధారపడకుండా సాతానుడు నేల కూల్చేశాడండి. ఒకప్పుడు పెద్ద వృద్ధాప్యంలో ఉన్న, ఇప్పుడు ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారందరూ ఎవరి మీద ఆధారపడి వారి విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించుకోలేదండి. వారు ప్రార్థన జీవితం మీదే వారు ఆధారపడ్డారండి. వారు గోజాడేవారండి. పిల్లల కొరకు ప్రార్థనే. ఇప్పుడు అటువంటి విశ్వాసం లేదండి. మీకు చెప్పాను వేలు చూపుని బట్టి అనంటే, ఆ గుణదలు ఉంది చూశారు, విజయవాడలో గుణదలు ఉంది చూసారా, అక్కడ తలెవ్వాలి, అది వేలు చూపండి. స్వతహాగా నీ హృదయంలో పుట్టిన భక్తి కాదండి. దేవుని పైన ప్రేమ, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకంతో వచ్చినటువంటి భక్తి కాదండి అది. వేలు చూపును బట్టి అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను. అందరూ మొక్కుకుంటున్నారు, నేను మొక్కుకుంటున్నాను. ఆ యొక్క గౌరీపట్నం ఉంది చూసారా, అది వేలు చూపును బట్టి అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను. అక్కడ పెద్ద కొండ మీద దేవుడున్నాడు అనే ఆలోచన కలిగి అటువంటి విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకని మేము వేలు చూపును బట్టి కాదు, మా విశ్వాసాన్ని బట్టి మేము నడుచుకుంటున్నాం. విశ్వాసం చాలా విలువైందండి. దేవునికి దగ్గరికి చేర్చేదండి విశ్వాసం. మనం దేవునికి దగ్గరగా చేర్చేదండి విశ్వాసం. దేవునికి మనకని బంధాన్ని బలపరిచేది విశ్వాసం. ఆయనకి మనకును మధ్య సహవాసాన్ని ఏర్పాటు చేసేది విశ్వాసం. విశ్వాసం చాలా విలువైందండి. అటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలండి, బలపరుచుకోవాలండి. అప్పుడు అసలు విశ్వాసం విషయంలో పూర్వీకులు ఏ స్థాయిలో ఉన్నారు?
విశ్వాసం విషయంలో పూర్వీకులు ఏ స్థాయిలో ఉన్నారు, వారి విశ్వాస స్థాయి ఏంటి, వారు ఏ స్థాయిలో విశ్వాసులుగా వాళ్ళు పిలువబడ్డారో ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేన్ని బట్టి శ్రేష్టమైన బలి అర్పించగలిగాడు? హేబేలు దేన్ని బట్టి ది బెస్ట్ దేవునికి ఇవ్వగలిగాడు? దేన్ని బట్టి దేవుని మెప్పును పొందుకోగలిగాడు? దేన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని అంటే తనకున్న విశ్వాసాన్ని బట్టి. తనకున్న విశ్వాసం ఎలా వచ్చింది? తన తండ్రి చెప్పాడండి, ఆదాము చెప్పాడండి, హేబేలు నన్ను సృజించింది ఎవరో తెలుసా? యెహోవా దేవుడు సృజించాడు. ఇప్పుడు మనం ఇలా బ్రతుకుతున్నాము అని అంటే, ఈ అందమైన ప్రకృతిలో ఈ అందమైన ఆహారం తింటున్నాము అని అంటే, ఇలాగున మనము ఈ అందమైనటువంటి ఈ సృష్టిలో జీవిస్తున్నామంటే, నా గర్భంలో నుండి నువ్వు బయటకు వచ్చావు అని అంటే, నిన్ను కన్నా నీ తల్లిని చేసింది యెహోవా దేవుడు, నిన్ను కన్నా తండ్రిని చేసింది యెహోవా దేవుడు, నిన్ను పుట్టించింది యెహోవా దేవుడు అని భక్తి విత్తనాలు తన కుమారుల్లో నాటాడండి. ఎవరండి? ఆదాము తన కుమారుడికి దేవుని గురించి చెప్పాడండి, దేవుని గురించి వివరించాడండి, ఆయన గొప్పదనాన్ని తన కొడుకులకి చెప్పాడండి. హేబేలు విన్నదాన్ని బట్టి తన తండ్రి చెప్పినటువంటి ఆ దేవుని గురించి అతడు తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని బట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడండి. అదండి పూర్వీకుడైనటువంటి హేబేలులో శ్రేష్టమైన అర్పణ ఇవ్వడానికి గల కారణం ప్యూర్ ఫెయిత్. కల్తీ విశ్వాసము, స్వచ్ఛమైన విశ్వాసం కూడా ఉంటుందా? ఉండదండి? ఉంటుందండి. నామకార్థ విశ్వాసం, అల్ప విశ్వాసం, ఏదో ఆశించి విశ్వాసం, ఏదో జరుగుతుందని విశ్వాసం, జరిగినా జరగపోయినా. అపోస్తలుడైన పౌలు ఉంటాడు, నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తు, చావైనా మేలే. బ్రతికినా క్రీస్తు కొరకే, చావైనా క్రీస్తు కొరకే. అప్పుడు అదే సందర్భం నా జీవితంలోకి వస్తే, క్రీస్తు కొరకు నువ్వు నష్టపోతావా అని అంటే, అప్పుడు నా విశ్వాస స్థాయి తేలిపోద్దండి. క్రీస్తు కొరకు నువ్వు నష్టపోతావా? ఏదైనా క్రీస్తు కొరకు నువ్వు దెబ్బలు తింటావా? క్రీస్తు కొరకు నువ్వు కష్టాలు అనుభవిస్తావా? క్రీస్తు కొరకు నువ్వు శ్రమలు అనుభవిస్తావా? క్రీస్తు కొరకు నువ్వు త్యాగం చేస్తావా అంటే, అప్పుడు నా విశ్వాసం తేలిపోద్దండి. నాణ్యమైన విశ్వాసమా, కల్తీ విశ్వాసమా? అవునా? అపోస్తలుడైన పౌలు, చావైనా చనిపోతాను, అది క్రీస్తు కొరకే, బ్రతికినా క్రీస్తు కొరకే. దానియేలు కాలంలో మిమ్మల్ని చంపేస్తాం, అగ్ని గుండంలో మిమ్మల్ని పడేస్తాం, రాజా నీవు ఏం చేసుకున్నా పర్వాలేదు, జీవము గల మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, పడేసుకో. అది వారి విశ్వాసం. కాబట్టి విశ్వాసం విషయంలో పూర్వీకులు, పితరులు, వారి స్థాయి వేరండి. ఈనాడు మన స్థాయి ఏంటి? దేవుని విషయంలో, దేవుని యొక్క భక్తి విషయంలో, దేవుని యొక్క శ్రద్ధ విషయంలో మన విశ్వాసపు స్థాయి ఏ విధానంలో ఉంది, ఏ స్థితిలో ఉంది? ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ఏమండి, ఆదికాండము లేకపోతే 5వ వచనాన్ని చూడండి. అక్కడే 11వ, విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనుపోబడిను. చూడండి, దేన్ని బట్టి మరణం చూడకుండా కొనుపోబోయాడు? దేన్ని బట్టి ఆరోహణమైపోయాడు మరణం చూడకుండా? విశ్వాసాన్ని బట్టి. హానోకు విశ్వాస స్థాయి ఏంటంటే, దేవునితో అతడుకున్న బంధం ఇక భూమి మీద మరణాన్ని చూడకుండా తీసుకువెళ్ళిపోయాడు దేవుడు. అంత గొప్ప దగ్గర సంబంధం. ఆయన వయసు 365,
ఆయన భార్య పిల్లలతో 65 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవునితో గడిపాడు. ఇది ఎలా సాధ్యం? ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి అసలు కుదరదండి. అతని విశ్వాస స్థాయి ఏంటి అని అంటే, ఆయన జీవితంలో 365 రోజులుంటే 65 రోజులు వారి కుటుంబంతో గడిపాడు. 300 సంవత్సరాలు దేవునితో గడిపాడు. అసలు ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? నెలకి ఎన్ని రోజులు? నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజుల్లో ఎన్ని రోజులు? ఎన్ని వారాలు? ఆదివారాలు ఎన్ని? 4. 30లో 4 తీసేస్తే 26 ఏమో మన కోసం, కేవలం 4 ఏమో దేవుని కోసం. అందులో కూడా 4 రోజులు అంటకు లేదండి. 4 రోజులు అంటే ఆదివారం ఉదయం నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఉన్నామండి. అంటే 4 వారాలు అంటకు కూడా లేదు. వారంలో 1 గంట, 4 వారాలకి 4 గంటలు. అంటే 30 రోజుల్లో 1 పూట కాదు కదా, పూటలో సగం కూడా కాదు కదండి. పూటలో సగం కూడా అవ్వట్లేదు కదండి. రోజుకి ఎన్ని గంటలు? 12 గంటలు. 24 గంటలు. 24 గంటలు సగం 12 గంటలు. 12 గంటలు సగం 6 గంటలు. ఆ సగంలో కూడా మనము లేము. అందుకని హానోకు స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ? హానోకు స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ? హానోకు విశ్వాసపు స్థాయి చాలా హై లెవెల్లో ఉందండి. అందుకని శరీర మరణం కూడా చూడకుండా మహిమా శరీరాన్ని దాల్చుకుని వెళ్ళిపోయాడండి. ఇది అద్భుతం అండి. ఇది ఆశ్చర్యం అండి. ఇది ఎలా జరుగుద్ది? ఇది ఎలా సాధ్యం అంటే అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యము. దేవుడు ఎలా చేయగలడు? ఒక మనిషికి ఇలా ఒక మనిషిని ఎలా తీసుకువెళ్ళిపోగలడు? అప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ మార్పు జరిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి అంత గొప్ప ఆశ్చర్యం, అద్భుతం జరిగింది. ఆ స్థాయిలో అక్కర్లేదండి. దేవుడు మనం ప్రార్థన చేయగానే వింటే గొప్ప అద్భుతం అండి. కాబట్టి మన విశ్వాస స్థాయి పెరగాలన్నమాట. మన విశ్వాస స్థాయి పెరగాలి. ఒక హేబేలు వలే, ఒక హానోకు వలే మన విశ్వాస స్థాయిని పెంచుకోవాలి. పెంచుకుంటేనే మన జీవితంలో దేవునికి మనకి మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. మనం విశ్వాసులం అవుతాము. విశ్వాసులు మాత్రమే దేవుని రాజ్యంలోకి చేరతారు. అవిశ్వాసులు దేవుని రాజ్యంలోకి చేరరు. అందుకని మన పూర్వీకులు ఎలాగున్నారో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అబ్రహాం విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, ఏమండి, అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు 8వ వచనం, 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ఒక్క నిమిషం. అబ్రహాము ఊరు అనే ప్రాంతానికి చెందినవాడు. కల్దీయుల దేశములో ఊరు అనే ప్రాంతానికి చెందినవాడు. కల్దీయుల ప్రాంతం అంటే విగ్రహాలతో నిండిపోయిన ప్రాంతం. కల్దీయుల ప్రాంతం అంటే అన్య ప్రాంతం. ఆ అన్య ప్రాంతంలో అబ్రహాము తన తండ్రి విగ్రహ వ్యాపారాలు చేసుకునే కుటుంబకులు. దేవుణ్ణి ఎరగని కుటుంబం, దేవుడు తెలియని కుటుంబం. అటువంటి కుటుంబంలో ఉన్న యవ్వనుడైనటువంటి అబ్రహాము, దేవుని స్వరం వినబడింది. అబ్రహామా, నీవు నన్ను వెంబడించు. అబ్రహామా, పలానా చోటకు వెళ్ళు అనగానే దేవుడు అబ్రహాం అటండి కేవలము ఆ స్వరం విని కదండి, ఆ స్వరం విని, సౌలా ఎలా నన్ను హింసించుచున్నాము అనగానే, ఎవరు నీవు? పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క గాంభీర స్వరాన్ని విని, క్రీస్తు యొక్క స్వరాన్ని చెవులారా విని, కళ్ళారా చూసి,
క్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టాడండి. అబ్రహామా అని పిలవగానే అబ్రహాము దేవుని స్వరం విని ఆయన పిలుపుకు లోబడ్డాడండి. చదవండి. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక బయలు వెళ్ళాడండి. ఎక్కడికి తెలియాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదటండి. దిలమన్నాడు, బయలుదేరిపాడు అంతే. కేవలం ఇది ఎలా సాధ్యం? విశ్వాసాన్ని బట్టి అండి, విశ్వాసాన్ని బట్టి. అంటే ఈ పితరులు, ఈ పూర్వీకులు కలిగి ఉన్న విశ్వాసానికి మన విశ్వాసానికి అసలు సంబంధమే లేదండి, పోలికే లేదండి. వారి విశ్వాస స్థాయి వేరండి, మన విశ్వాస స్థాయి లేనే లేదండి. మన విశ్వాసులం కాదేమో. మనం ఇంకా దేవుణ్ణి పూర్తిగా నమ్మట్లేదేమో. నమ్మగలిగితే ఆరాధన ఎందుకు నిర్లక్ష్యం చేయగలుగుతాం? నమ్మగలిగితే దేవుని మందిరాన్ని ఎందుకు విడిచిపెడతాం? రాత్రి ఇదే మాట మాట్లాడానండి. ఒకవేళ ఆదివారం ఆరాధన సమయంలో మీకు పిలుపు శివుడుదులనే పిలుపు, శివుడు రాత్రి ఇలాగేనండి, శివుడుదులు అన్నాను, అది పోతలేదు. వాళ్ళందరూ నవ్వుతున్నారు. శివుడుదులు అంటున్నాడు, శివుడుదులు కాదు, శివుడుదులు. ఆదివారం ఆరాధన సమయం, ఆదివారం నాడు శివుడుదులు పెడితే మనం దేనికి విలువిస్తాం? శివుడుదులకి విలువిస్తే అప్పుడు మన విశ్వాస స్థాయి ఏది? ఆదివారం నాడు నీళ్ళేస్తే, ఆదివారం నాడు అన్నం ముట్టిస్తే, ఆదివారం నాడు పెళ్లి చేసుకుంటే, ఆదివారం నాడు ఏమండి ఈ మధ్యలో ఎక్కువ ఇది అయిపోయాయి ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు ఆదివారం పెడుతున్నారు. ఆదివారం నాడు ఆదరణ కూడుకుంటే, సంవత్సరకం ఉంటే, దేని దగ్గర ఉంటున్నాం మనం? ఆరాధన విడిచిపెట్టి ఆ సంవత్సరకంలో ఉంటున్నామండి. ఆరాధన విడిచిపెట్టి ఆ సూడుదులో ఉంటున్నామండి. ఆరాధన విడిచిపెట్టి పెళ్ళి కొడుకుని చేస్తున్నామండి. ఆరాధన విడిచిపెట్టి పెళ్ళి కూతురుని చేస్తున్నామండి. ఆరాధన విడిచిపెట్టి హాస్టల్కి వెళ్తున్నామండి. ఆరాధన విడిచిపెట్టి పెళ్ళిళ్ళకి వెళ్తున్నామండి. ఆరాధన విడిచిపెట్టి పలకరించడానికి వెళ్తున్నామండి. ఆరాధన విడిచిపెట్టి అన్నం వండుకుంటున్నామండి. ఆరాధన విడిచిపెట్టి మాంసం వండుకుంటున్నామండి. వండుకోద్దని నేను అన్నండి, ఏదైనా దేవుని తర్వాతే. అప్పుడు మన విశ్వాసం తేలిపోతుందండి. విశ్వాసం అంటే ఏంటి? నీ భక్తి జీవితమే విశ్వాసం, నీ ప్రవర్తనే విశ్వాసం, నువ్వు నడుస్తున్న నడవడికే విశ్వాసం. నీ నడవడికలో తేలిపోతుంది, నీ ప్రవర్తనలో తేలిపోతుంది, నీ మాటలో తేలిపోతుంది, నీ స్వభావంలో తేలిపోతుంది. విశ్వాసం అంటే ఏంటండి? ఇదేనండి విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏదో కాదండి. విశ్వాసం అంటేనే మన నడవడిక, విశ్వాసం అంటేనే మన ప్రవర్తన, విశ్వాసం అంటే మనం తీసుకునే నిర్ణయాలే మన విశ్వాసాలు. అబ్రహాము పిలుపుకు లోబడి వెళ్ళిపోయినది దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టే. హానోకు దేవునితో నడిచాడు అంటే విశ్వాసాన్ని బట్టే నడిచాడు. హేబేలు అర్పణ అర్పించాడంటే విశ్వాసాన్ని బట్టే అర్పించాడు. మరి నేను దేన్ని బట్టి నేను విశ్వాసాన్ని నిరూపించగలుగుతున్నావు? మరి దేన్ని బట్టి నేను విశ్వాసాన్ని చెప్పుకోగలుగుతున్నావు? ఆదివారం ఆరాధన వచ్చిందంటే దేన్ని నీవు పక్కన పెడుతున్నావు? ఆదివారం ఆరాధనలో ప్రతిదీ దేన్ని కొరకు నువ్వు నష్టపోతున్నావు? అదేనండి విశ్వాసం అంటే. మనం ఇచ్చే విలువే విశ్వాసం. మనం ఇస్తున్న దేవునికి ఇస్తున్న విలువే విశ్వాసం. పిలిచి ప్రేమతో అన్నం పెడితే అదే ప్రేమ. నామకార్థంగా పెట్టేస్తే ప్రేమ లేదు. ఏదో పిల్లలు కాబట్టి పెట్టాలి కాబట్టి పెట్టాలని అది ఏదంటారండి, పెడమొఖంలాగా ప్రవర్తించామనుకోండి, అది ప్రేమతో పిలిచావా? పిలవాలి కాబట్టి పిలిచావా? అది ప్రేమ తేలిపోద్దండి. ఆదివారం ఆరాధన అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, విశ్వాసాన్ని మనం సరిగ్గా వ్యక్తపరచలేకపోతున్నాము.
మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం సరిగ్గా చూపించలేకపోతున్నాము. మనకున్న విశ్వాసాన్ని మనం నిరూపించుకోలేకపోతున్నాము. ఇది నా విశ్వాసం. ఈ రోజున నేను పలానా చోటకు వెళ్ళాలి, కానీ ఆదివారం ఆరాధన వచ్చింది, నేను వెళ్ళను. అది నా విశ్వాసం. ఇదిగో దేవునికి నేను ఇది ఇవ్వాలి, ఇదిగో నాకు అవసరం ఇదే, అయినా ఇదే విశ్వాసం. అంటే కొన్ని విషయాల్లో దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడండి. మన విశ్వాసం నిరూపించుకోవలసిన సమయంలో మనం తేలిపోతామండి. ఏదైనా పర్వాలేదు, ఏదైనా డబ్బులు మళ్ళీ మనం వేసేస్తాం కదా, కలిపేస్తాం కదా, ఏవైనా డబ్బులే కదా. కానీ ఆ డబ్బులు తీసేటప్పుడు ఇవి దేవుని డబ్బులు అని తీస్తాం కదా, అది ఫిక్స్ అయిపోయింది అంతే. నువ్వు మారుస్తావా, లేకపోతే దానికంటే నలగని నోట్లు ఇస్తావా, దానికంటే శ్రేష్టమైనది ఇస్తావా, ఇంకా ఎక్కువ ఇస్తావా అన్నది కాదు. అది దేవుందని ఫిక్స్ అయిపోయింది అంతే. అది దేవుంది. ఫిక్స్ అయిపోయావు నీ మనసులో, ఇది దేవునికి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయావు. ఇంకా అది దేవుందే. కొంత దూరం వెళ్ళినాక మరలా మనసులాగి ఇది మారుద్దామా, దీన్ని మార్చి కొంత ఉంచి వేద్దామా, అది హననయ సపీరా విశ్వాసం. హననయ సపీరా విశ్వాసం ఏంటనంటే, ఇస్తామన్నారు కానీ ఇచ్చేస్తామని నిశ్చయించేసుకున్నారు, కానీ మరలో మనసు లాగిందన్నమాట అండి. కొంచెం ఇద్దాము, కొంచెం ఉంచుకుందాము. దేవుడు మన కష్టాలు తెలియవా, దేవుడికి మన బాధలు తెలియవా, దేవుడికి మన శ్రమలు తెలియవా, దేవుడు అర్థం చేసుకోలేడా, అంత కఠినుడా అని అనుకుంటామండి. అప్పుడు తేలిపోయింది నీ విశ్వాసం, తేలిపోయింది నీ విశ్వాసం. ఇలాగా మన విశ్వాస విషయంలో అడుగడుగున మనం తేలిపోతున్నామండి. అలా ఏ సందర్భంలోనైనా సరేనండి, ఏ సందర్భంలోనైనా సరే మనం విశ్వాసులంగా కాకుండా పోతున్నాము. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి, కానీ నేను ముగిస్తాను. ఏ స్థాయిలో ఉంది మన విశ్వాసం? పూర్వీకులు ఏ స్థాయిలో ఉన్నారు, మనం ఏ స్థాయిలో ఉన్నాం? వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? వారి విశ్వాసాన్ని బట్టి వారిని ఇష్టపడతాడా, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఇష్టపడతాడా? ఎవరి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇష్టపడతాడు? విశ్వాసువైతేనే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. విశ్వాసనైతేనే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు, నీ అక్కరలు తీరుస్తాడు, నీ ప్రతి ఇబ్బందుల్లో ఆయన నేనున్నానని ప్రత్యక్షం అవుతాడు. కేవలం దేన్ని బట్టి? నీకున్న విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం లేకపోతే మన జీవితంలో ఏ మేలు జరగదండి. విశ్వాసం లేకపోతే ఏ మేలు జరగదండి. కాబట్టి అర్థం చేసుకోండి, మనం ఏ స్థాయిలో ఉంది మన విశ్వాసం, ఏ స్థాయిలో ఉంది మన విశ్వాసం. ఇలా చెప్పుకుంటూ పోతే రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయము 5వ వచనం. ఆ విశ్వాసాన్ని బట్టి ఎవరిని అత్తుకున్నాడండి? దేవుణ్ణి అత్తుకున్నాడండి. హిజ్కియా అనే రాజు గురించి చెబుతుంది వచనం. హిజ్కియా అనే రాజు ఎవరిలోనూ లేని విశ్వాసం, దేవుని మీద ఆధారపడే విశ్వాసం హిజ్కియాలో కనబడింది. ఆ విశ్వాసాన్ని బట్టి ఎవరిని హత్తుకున్నాడు? దేవుణ్ణి హత్తుకున్నాడండి. నేను దేవుణ్ణి హత్తుకునే విశ్వాసం ఉందా? దేవుణ్ణి హత్తుకోవడం అంటే ఏంటండి? కౌలించుకోవడమా? దేవుణ్ణి హత్తుకోవడం ఏంటండి? దేవుడు ప్రత్యక్షమైతే హక్కు తీసుకోవడమా, కౌగిలించుకోవడమా? అదే నా విశ్వాసం అంటే, లేకపోతే అదే నా హత్తుకోవడం అంటే? హిజ్కియా దేవుని మందిరానికి చేయవలసిన పనులన్నీ చేయించాడండి. దేవుణ్ణి ఎంత ఆధారపడాలో అంత ఆధారపడ్డాడండి. దేవుణ్ణి ఎంత ఆశ్రయించాలో అంతా ఆశ్రయించాడండి. లోపం లేని విశ్వాసం హత్తుకున్నాడండి, దేవుణ్ణి హత్తుకున్నాడండి. అయ్యా, కష్టం వచ్చినా నీవే, నష్టం వచ్చినా నీవే, నేను మరణంలోకి వెళ్ళిపోతున్నా నీవే నాకు ఆయుస్సు ఇవ్వాలి అని ఏడుస్తూ అడిగినవాడు హిజ్కియా. ఆయుస్సును పొందుకున్నాడండి. విశ్వాసాన్ని బట్టి హత్తుకున్నాడు గనక తన జీవితంలో ఎన్నో మేలులు చూశాడు. రోజున వీరిని బట్టి మనం ఏం నేర్చుకోగలము అంటే, మనం విశ్వాసము గలవారమైతే దేవుని మెప్పు పొందగలము. మనం విశ్వాసము గలవారమైతే దేవుని దగ్గర మహిమ పొందగలము.
మనం విశ్వాసులమైతే దేవుని దగ్గర నుండి ప్రతి సహాయాన్ని మనం అందుకోగలము. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అంటే ఏ మాట చెబుతున్నానంటే, విశ్వాసం లేకపోతే మనం ఏ నష్టం చూడవలసి వస్తుందో, ఏం కోల్పోతామో చూద్దాం ఒకసారి. మనలో విశ్వాసం లేకపోతే 13వ అధ్యాయము 58వ వచనం, వారు అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు, దేన్ని బట్టి అద్భుతములు చేయలేదట? అవిశ్వాసాన్ని బట్టి. ఒక ఆయన, మేము మా స్నేహితుడు ఒకడు, నేను అక్కడ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం షాప్ దగ్గర కూర్చుని మాట్లాడితే ఒక పేద ఆయన వచ్చి, అడుక్కున్న అతను వచ్చి నా పక్కన నిలబడి చాలా అమాయకంగా పేద ముఖం పెట్టి, అయ్యా ఆకలేసేస్తుంది, ఏమన్నా డబ్బులు ఇవ్వండి అన్నాడండి. నేను వెంటనే జేబులు అడుగుతున్నానండి. ఆగండి అన్నాడండి పక్కన ఉన్నవాళ్ళు. ఎవరంటే సాయి, తెలుసు కదండి, ఇదివరకు వచ్చాడు సాయి అక్కడ ఉన్నాడండి. ఆగండి బాగురు, ఆగండి, డబ్బులా ఇవ్వకండి అన్నాడు. అన్నాడు, మీరు ఎంత ఇస్తే అంత పట్టుకెళ్ళి తాగేస్తాడు అతను అన్నాడండి. ఎంత ఇస్తే అంత తాగేస్తాడు. అతడి యొక్క అవిశ్వాసాన్ని బట్టి నా సహాయం ఏమైపోయింది? ఆగిపోయింది. తన చెడు అలవాటును బట్టి, తన యొక్క చెడు బానిసత్వాన్ని బట్టి నా దగ్గర నుంచి వచ్చే సహాయం ఆగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాంతానికి వెళ్ళారండి. ఆ ప్రాంతంలో చాలా అద్భుతాలు అవసరం. చాలామంది రోగులు ఉన్నారు, చాలామంది బలహీనులు ఉన్నారు, చాలామంది వారి జీవితాల్లో చాలా అవసరతలు ఉన్నాయి. ఆ గ్రామానికి వెళ్ళగానే వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి, వారి యొక్క గర్వాన్ని చూసి, వారి యొక్క అహంకారాన్ని చూసి, వారి యొక్క లెక్కలేని తనాన్ని చూసి, యేసుప్రభు వారు ఏం చేయలేదటండి? అద్భుతములు చేయలేదు. దేవుడు నీ ఇంటిని దర్శించినప్పుడు, నీ ఇంటి వైపు చూసినప్పుడు, నీ మనసు వైపు చూసినప్పుడు, నీ హృదయంలోనికి తొంగి చూసినప్పుడు, నీలో ఉన్న అవిశ్వాసము, నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు చేయదలచిన కార్యాలు చేయకుండా ఆగిపోతాడు. దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న ప్రతి సహాయాన్ని ఆపేస్తాడు. కేవలం దేన్ని బట్టి? నీకున్న అవిశ్వాసాన్ని బట్టి. ఎంత ప్రమాదంలో ఉన్నామో చూడండి, మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చూడండి. దేవుని దగ్గర నుంచి ఏ సహాయము పొందుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దేన్ని బట్టి అంటే కేవలం మనకున్న అవిశ్వాసాన్ని బట్టి. ఏంటి అవిశ్వాసాన్ని బట్టి మనం ఏం చేస్తున్నావు? అవిశ్వాసాన్ని బట్టే అబద్ధాలు ఆడుతున్నావు, అవిశ్వాసాన్ని బట్టే మోసం చేస్తున్నావు, అవిశ్వాసాన్ని బట్టే బూతులాడుతున్నావు, అవిశ్వాసాన్ని బట్టే భక్తిని కోల్పోయావు, అవిశ్వాసాన్ని బట్టే దేవుడంటే భయం లేదు, అవిశ్వాసాన్ని బట్టే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, అవిశ్వాసాన్ని బట్టే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వడం లేదు. కనుకనే దేవుడు ఒకసారి నీ వైపు చూసి, నీకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, నీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ద్వారా చాలా అవసరతలు, చాలా సహాయము అవసరం ఆయన చెయ్యాలనుకుని ఉన్నాడు. కానీ నీలో ఉన్న ఆ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నువ్వు పొందుకునే అర్హతను కోల్పోతున్నావు. దేన్ని బట్టే అంటే నీకున్న అవిశ్వాసాన్ని బట్టి అర్హతను కోల్పోతున్నావు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం అదే మాట అక్కడ పౌలు గారు చెప్తారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17-19 వచనాల్లో, ఎవరి మీద 40 ఏండ్లు యెహోవా దేవుడు కోపగించాడు? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయిను,
వారు విశ్రాంతిలో కానాను అనే విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు. దేన్ని బట్టి? వారికి ఉన్న పాపాన్ని బట్టి. పాపం ఎలాగొచ్చింది? వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి. విశ్వాసి అయితే పాపం చేయడు, విశ్వాసి అయితే పాపం చేయడు. వీరు అవిశ్వాసులు కనుక పాపం చేశారు, దేవుని కోపానికి గురయ్యారు. దేవుని కోపానికి గురైతే వారు పొందుకున్న శిక్ష ఏంటి? వారు పొందిన నష్టం ఏంటి? వారు ఏం కోల్పోయారు అని అంటే కానాను, విశ్రాంతి అనే కానాను. ఈ రోజున మనం ఏం కోల్పోతున్నాం? అలనాడు ఇశ్రాయేలీయులు కోల్పోయింది ఏంటి? ఈరోజు మనం కోల్పోతుంది ఏంటి? మనకున్న అవిశ్వాసాన్ని బట్టి సమాధానాన్ని కోల్పోతున్నాం, మనకున్న అవిశ్వాసాన్ని బట్టి ఆనందాన్ని కోల్పోతున్నాం, మనకున్న అవిశ్వాసాన్ని బట్టి ప్రేమను కోల్పోతున్నాం, మనకున్న అవిశ్వాసాన్ని బట్టి దేవుణ్ణే కోల్పోతున్నాం. దేవుణ్ణే కోల్పోతే ఇక మనకు దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుణ్ణే కోల్పోతే మనకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుణ్ణే కోల్పోతే మనకి రక్షణ ఎక్కడా? దేవుణ్ణే కోల్పోతే మనకి కాపుదల ఎక్కడా? కాబట్టి ఆలోచన చేయండి. మనం విశ్వాసులుగా ఉందాం, దేవుని మెప్పును పొందుకుందాం. విశ్వాసం ఉందాం, దేవునికి ఇష్టలుగా మారదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఈ రోజున యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా విశ్వాసాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఆయన్ని నమ్మడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన కొరకు మన విశ్వాసాన్ని సిద్ధం చేసుకోవడం. విశ్వాసం చూపించవలసిన సమయాల్లో విశ్వాసం చూపించేటట్లుగా మనం బ్రతుకుదాం. విశ్వాసులుగా ఉందాం, పరలోకం చేరుదాం. విశ్వాసం ఉంటే నిత్య జీవితం. అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవంలోనికి వెళ్తాడు. పరలోకం చేరుదాం. ఇప్పటి వరకు వాక్యాన్ని ఓపికతో విన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.